கிறங்கி நினைத்து மூளை வழியே நின்று பால் சோராய நனைத்தில்லம் சீராக்கும் நற்செல்வன் தங்காய் பனித்தலை வீழனின் வாசல் கடை பற்றி சினத்தினால் தென்னிலங்கை கோமானை செற்ற மனத்து கினியானாய் பாடவும் நீவாய் திறவாய் இனிதான் எழுந்திராய் இதென்ன பேருறக்கம் அனைத்தில்ல தாரும் அறிந்தேலొరెంబావాయ్. ఓయమ్మా, మేమందరము నీ వాకిటకు వచ్చి పైన మంచు కురుచుచున్నను సహించి నీ గడప నానుకొని నిలిచియున్నాము. పైన మంచు కురుచుచున్నది, కింద పాలధారలు బురద చేయుచున్నవి. మేమంతా మనస్సులో మాధవుని నింపుకొని ఉన్నాము. పైన మంచు కురియటమనే శ్రీశక్తి ధారల ప్రవాహం సాగిపోతుంది. కాళ్ళ క్రింద పాలధారలనే ఆచార్య ఉపదేశ ప్రవాహం సాగిపోతుంది. మనస్సులలో నిరంతరం మాధవ సంశ్లేష భక్తి ధారల విచ్ఛిన్నంగా పొంగి పొరలాడుతున్నా ఈ ముప్పెడ దారాలతో తడిసి కూడా నిన్ను మా గోసులో చేర్చుకునుటకై నీ వాకిట గుమ్మాన్ని పట్టుకుని నిలబడియున్నామమ్మా. ఆనాడు సీతమ్మను అపహరించాడన్న క్రోధముతో పరమాత్ముడైన శ్రీరాముడు ఆ స్వర్ణ లంకాధిపతి అయిన 10 తలల రావణుని మట్టుబెట్టిన వాని గుణగణాలను స్థుతిస్తున్నాము, కీర్తిస్తున్నాము, పాడుతున్నాము. మేమింత చేయుచున్నను నీవు నోరైనా మెదుపుటలేదేమి తల్లి? ఇది ఏమి మొద్దు నిద్రమ్మా? నీ గొప్పతనాన్ని మేమెరిగితిమిలేమమ్మా. నీ మొద్దు నిద్ర విషయమంతా ఊరు వాడ తెలిసిపోయిందిలే. ఇక నీ మొద్దు నిద్ర చాలించి మేలుకు, మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని సాగోపాకంగా పూర్తి చేయడానికి సహాయపడు అంటూ 7వ గోపికను లేపుచున్నారు. நித்திலம் கற்றிருமை கன்று கிறங்கி நினைத்து மூளை வழியே நின்று பால் சோராய நனைத்தில்லம் சீராக்கும் நற்செல்வன் தங்காய் பனித்தலை வீழனின் வாசல் கடை பற்றி சினத்தினால் தென்னிலங்கை கோமானை செற்ற மனத்து கினியானாய் பாடவும் நீவாய் திறவாய் இனிதான் எழுந்திராய் இதென்ன பேருறக்கம் அனைத்தில்ல தாரும் அறிந்தேலొరెంబావాయ్. ఓయమ్మా, మేమందరము నీ వాకిటకు వచ్చి పైన మంచు కురుచుచున్నను సహించి నీ గడప నానుకొని నిలిచియున్నాము. పైన మంచు కురుచుచున్నది, కింద పాలధారలు బురద చేయుచున్నవి. మేమంతా మనస్సులో మాధవుని నింపుకొని ఉన్నాము. పైన మంచు కురియటమనే శ్రీశక్తి ధారల ప్రవాహం సాగిపోతుంది. కాళ్ళ క్రింద పాలధారలనే ఆచార్య ఉపదేశ ప్రవాహం సాగిపోతుంది. మనస్సులలో నిరంతరం మాధవ సంశ్లేష భక్తి ధారల విచ్ఛిన్నంగా పొంగి పొరలాడుతున్నా ఈ ముప్పెడ దారాలతో తడిసి కూడా నిన్ను మా గోసులో చేర్చుకునుటకై నీ వాకిట గుమ్మాన్ని పట్టుకుని నిలబడియున్నామమ్మా. ఆనాడు సీతమ్మను అపహరించాడన్న క్రోధముతో పరమాత్ముడైన శ్రీరాముడు ఆ స్వర్ణ లంకాధిపతి అయిన 10 తలల రావణుని మట్టుబెట్టిన వాని గుణగణాలను స్థుతిస్తున్నాము, కీర్తిస్తున్నాము, పాడుతున్నాము. మేమింత చేయుచున్నను నీవు నోరైనా మెదుపుటలేదేమి తల్లి? ఇది ఏమి మొద్దు నిద్రమ్మా? నీ గొప్పతనాన్ని మేమెరిగితిమిలేమమ్మా. నీ మొద్దు నిద్ర విషయమంతా ఊరు వాడ తెలిసిపోయిందిలే. ఇక నీ మొద్దు నిద్ర చాలించి మేలుకు, మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని సాగోపాకంగా పూర్తి చేయడానికి సహాయపడు అంటూ 7వ గోపికను లేపుచున్నారు.